ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మిక సంఘాల నేతృత్వంలో పెండింగ్ బకాయిలు సంబంధించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వంటవార్పు జెడ్పీ కార్యాలయంలో నిర్వహించిన నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీఓ ఏలూరు జిల్లా కన్వీనర్ నిరసు రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన 22,000 కోట్ల బకాయిల్లో పెండింగ్ లో ఉన్న వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పీఆర్సీ పీఎఫ్లకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సంప్రదించి ఈ నెలాఖరులోపు విడుదల చేయాలని, ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్ల పట్ల నిర్లక్ష్యం చేసినట్లయితే ఉద్యమ కార్యాచరణలో భాగంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఉద్యోగులు వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా విజయవాడలో తలపెట్టిన భారీ బహిరంగ సభను ఉద్యోగులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పెండింగ్ బకాయిలు వెంటనే ప్రకటించాలి. 12వ పీఆర్సీలో 30% వెంటనే, 11వ పీఆర్సీలో ఉన్న బకాయిలను వెంటనే, టీఏ లీవ్స్ వెంటనే, మాకు రావాల్సిన 3 సరెండర్ లీవ్స్ వెంటనే, సిపిఎస్ విధానాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ కన్వీనర్ ఈ రోజున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున కలెక్టరేట్ వద్ద ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సాధన సమితి ఆధ్వర్యంలో కానీ మేము పెట్టుకున్న జీపీఎఫ్ లోన్లు కానీ, ఏపీజీఎల్ఐ లోన్లు కానీ, మా సరెండర్ లీవ్స్ కానీ ప్రతిదీ మాకు సక్రమంగా అందజేయాలని, మాకు ఇవ్వాల్సిన వారు స్వయంగా చెప్పిన 22,000 కోట్ల రూపాయలు తక్షణం విడుదల చేయాలని చెప్పేసి మేము విడుదల చేస్తారని ఆశిస్తూ ప్రభుత్వం తెలుసుకోవాలి మా బాధని, ఆవేదన అని చెప్పేసి మేము ఇక్కడ పెట్టాం. ఈ రోజున మేము జీపీఎఫ్ లోన్ పెట్టుకున్నాం. ఆ జీపీఎఫ్ ఏం ప్రభుత్వం సొమ్ము కాదే, మేము దాచుకున్న సొమ్ము. ఆ డబ్బు మాకు ఇవ్వడం వల్ల మా పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకుంటా కన్నా, మా ఇంట్లో ఎవరు అనారోగ్యంతో ఉంటే మేము అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మేము వైద్యం చేయించుకుంటా తదితర అవసరాల కోసం దాచుకున్న సొమ్ముని ప్రభుత్వం వారి పథకాల కోసం వాడుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వం వెంటనే ఈ చర్య విడనాడి మాకు రావాల్సిన సొమ్ము సకాలంగా, అంటే సాధ్యమైన త్వరలో ఈ నెలాఖరు లోపల రిలీజ్ చేసి 27వ తారీఖున మేము తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం జరగకుండా సీఎం గారు నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని. ఇప్పుడు పీఆర్సీ వేశారు కానీ దానికి సంబంధించిన కమిటీ కూడా వేయలేదు, వాళ్ళు కాన్స్టిట్యూషన్ చేయలేదు. వాళ్ళు వెంటనే కమిటీని వేసిన దానికి సరైన ఇది విలువ లేకుండా పోయింది. 7 నెలలు అయింది కమిటీని వేసి, ఆఫీస్లో చైర్లో కూడా కూర్చోలేదు. వెంటనే ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కింద ఇంటీరియర్ రిలీఫ్ ఇవ్వాలని చెప్పేసి, లేదంటే కనుక ఈ ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుందండి. రేపు 27వ తారీఖున చలో విజయవాడ జరిగిన అనంతరం ఏ క్షణంనైనా సరే మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉద్యోగులందరూ స్ట్రైక్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి, జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి మాకు న్యాయం చేసి ఉద్యోగులతో చర్చలు జరపాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ.